గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ సంధ్యారాణి గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంధ్యారాణి సూర్య నమస్కారాలు విభాగంలో నాన్ స్టాప్ గా 108 సార్లు అతి తక్కువ సమయంలో చేయడంతో నోబెల్ రికార్డు సాధించడం గూడూరు పట్టణానికే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మన్మథరావు, గ్రానైట్ ప్రభాకర్, పీడీ కరిముల్లా, ఐటీఐ ప్రభాకర్ రిటైర్డ్ ఎస్ఐ కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, శివకుమార్ రెడ్డి, శివాని స్టడీ సర్కిల్, వెంకటకృష్ణయ్య, ఆర్వి కన్స్ట్రక్షన్స్, ఆక్వా రమేష్ వెంకటేశ్వర్లు, లలిత, డీన్ శ్రీహరి, వాకాటి శ్రీనివాసులు, పురుష, బుజ్జి, నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న పండగలాగా అంటే గూడూరు పట్టణంలో ఎవరికి ఏది సాధించినా కూడా దానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని ఇది ఒక నిదర్శనం. దీనికి మా సిస్టరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారి సతీమణి మా చెల్లెలు పాశం సంధ్యారాణి గారు యోగాలో సూర్య నమస్కారాల్లో అతి తక్కువ సమయంలో నోబెల్ వరల్డ్ రికార్డుని సాధించిన మా సిస్టర్ సంధ్యారాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన గూడూరు కూడా చిన్న గర్వకారణం కూడా. అంటే ఇలాంటి యోగా సెక్షన్లో ఈరోజు ఆరోగ్యం ఎంత ముఖ్యమో, డబ్బు కన్నా కూడా కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు లేరు. డబ్బు కన్నా విలువైంది ఈరోజు ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మీద దృష్టి పెట్టిన మా సంధ్యారాణి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం చిరకాలం నుంచి కూడా కోరుకునే మన గూడూరు పట్టణానికి ఒక ఎమ్మెల్యే కావాలా అని అన్న గూడూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఆకాంక్షని నెరవేర్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గూడూరుకి మనకందరికీ అందుబాటులో ఉండే, అంటే ఇప్పుడు ఉదయం ఏకాజాము నుంచి నైట్ దాకా ఏ రోజైనా తలుపు మనం ధైర్యంగా తట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి పాశం సునీల్ కుమార్ గారని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, గూడూరు పట్టణానికి తెలుగుదేశం తరఫున టికెట్ని ఈరోజు అందుకున్న మా పాశం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ముందు మనందరి ఏరియాలు బాగుపడతాయని, గూడూరు పట్టణం అంతా చక్కగా ఉంటుందని ఆశిస్తూ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని మనం అందరం కోరుకుంటూ, ప్రగతి సేవా సంస్థ తరఫున ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా, అంటే ఈ మధ్య కాలంలో ఎవరు డబ్బును, మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటాడు మాజీ ఎమ్మెల్యే గారు, ఎవరు డబ్బున్న వాళ్ళు ప్రగతి సేవా సంస్థలు లేరని. అయినా కూడా తలా ఒక 100 రూపాయలు వేసుకొని అయినా సరే ఈ ఒక 28 కుట్టు మిషన్లు ఇవ్వగలిగాం ఈ 4 ఏళ్ళలో. అదేవిధంగా 16 ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం. వాటిల్లో మన ఎమ్మెల్యే గారికి చుట్టుపక్కల విలేజ్లో పోయినప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కోటీశ్వరుడు కాదు కాబట్టి ఇలాంటి సంస్థల్ని చెప్పి మేము కూడా ఆయన సూచించిన చాలామందికి మనం ట్రైసైకిల్స్ వేయగలిగాం, కుట్టు మిషన్లు కూడా ఇవ్వగలిగాం. అలాంటి సహాయం మన ప్రగతి సేవా సంస్థ అంతా కూడా ఇంకా ముందు అందిస్తామని మాటిస్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మా పాశం సునీల్ కుమార్ గారు, మా చెల్లెలు సంధ్యారాణి గారు మనకు కలగజేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరుకే వండి తెచ్చినటువంటి కుటుంబం అయినటువంటి సునీల్ అన్న, సంధ్యారాణి గారు మేడం గారు, ఈ సందర్భం మనం గమనిస్తే వరల్డ్ రికార్డులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రతిరోజు మనం ఒకసారి చేయడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో 108 సార్లు ఆన్లైన్లో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటారని మహిళలందరికీ కూడా మేడం ఆదర్శంగా నిలబడ్డారు. సో ఆ సందర్భంగా వాళ్ళని గమనించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది అందుకు అనుకూలంగా ఇక్కడికి వచ్చి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇంకోసారి ఇక్కడికి వస్తామేమో, అప్పుడు అన్నని మినిస్టర్ రూపంలో చూసి ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఏ కష్టం వచ్చినా కోటేశ్వరులు కాకపోయినా మేమున్నాం అని ముందుకు వచ్చేటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు నేను విలేజ్ తిరుగుతున్నప్పుడు చాలామంది
ఈ వికలాంగులకి ట్రైసైకిల్స్ కానివ్వండి, అలాగే మహిళలకి కుట్టు మిషన్స్ కానీ అడిగేటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో నేను ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి మనసుతో చాలా సహాయం చేశారు నాకు. ఎందువల్లంటే నిజంగా చాలా సంతోషం. ఈ విధంగా సహాయం చేసేది అరుదు. ఎంతమంది కోటేశ్వరులు ఉన్నా ఇట్లా చేయాలంటే వాళ్ళ పేర్ల కోసం, వాళ్ళ సొంత దానికోసం చేసేవాళ్ళే తప్ప నిజంగా ప్రజలకి ఏది అవసరం, ఏ నీడ్ అవసరం అని గుర్తించి అక్కడే వీళ్ళ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి అందరూ కూడా మా ఇంటికి వచ్చి నన్ను, మా సతీమణిని ఆదరించి, అలాగే వాళ్ళు మాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే నాకు ఉండాలని, ఎందువల్ల నేను మీ స్థానికుడు కాబట్టి, నేను వేరే వాడు కాదు కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.